ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను జోపేట్కి వెళ్ళాను కదా, జోపేట్కి పోయి ఏం తీసుకొచ్చినా అన్నది మీకు చూపిస్తాను వీడియోలో. ఇదిగో నేనైతే శనగకూర తీసుకొచ్చిన. శనగకూర, పచ్చి శనగకూర వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇదిగో ఇది ఏమాకు చెప్పగలుగుతారా, గుర్తుపట్టగలుగుతారా? కుసుమాకు. కుసుమాకు పచ్చి శనగ కూరలో ఖచ్చితంగా ఇది తెంపేటప్పుడు కూడా దీంట్లో ఇది కలిపి వేసిరనుకో టేస్ట్ మస్తు ఉంటుంది కర్రీకి. ఇది స్టోరేజ్ కూడా ఎండబెట్టుకొని కూడా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాము. మా పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది శనగకూర. మా సైడ్ అయితే ఇప్పుడు ఎక్కువ పత్తులే పెడుతున్నారు, కొన్ని కొన్ని కూడా స్టోరేజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మళ్ళీ ఏం తీసుకొచ్చిన, బటాగడికాయ తీసుకొచ్చిన. బటగడికాయ మా ఆయన కంటే చాలా పిచ్చి బటగడికాయ. ఏం అడగడు కానీ ఖచ్చితంగా అడుగుతారు బటగడికాయ మార్కెట్ వెళ్తే. గంగవాయల కూర తీసుకొచ్చిన. ఇదిగో కొత్తిమీర తీసుకొచ్చిన. బ్యాగ్ అయితే తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్, కొన్ని కూరగాయలు పట్టుకొచ్చిన. ఇంకొకటి నాకు ఇష్టమైనది ఏమనంటే మీకు ఇప్పి చూపిస్తా. నాకు చాలా ఇష్టం ఇది. ఇదిగో రొయ్యలు. రొయ్యలు అయితే పిచ్చి పిచ్చిగా చేస్తాను నేను. ఉడుకుడుకు జొన్న రొట్టెకు రొయ్యల ఫ్రైకి మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి. రొయ్యల కర్రీ అందరు చేస్తారు కానీ కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. నేను చేస్తే మా ఇంట్లో అయితే ఇది అస్సలే దొరకదు, నాకైతే దొరకదు. చాలా కష్టం మా ఇంట్లో దొరకాలంటే. మంది మలసు ఉంటాం కదా, వద్దనలేం కదా ఫ్రెండ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నంత వేసుకొని తింటారు, దీనికి ఏమి ఇబ్బంది పెట్టలేము కదా. ఓకేనా ఫ్రెండ్స్?